హాయ్, చెర్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన క్లాప్ ఎంటర్టైన్మెంట్ మీద చాలా మంచి సినిమాలు, ఎస్పెషల్లీ విత్ ద డైరెక్టర్ రితేష్ రాణా, మత్తు వదలరా పార్ట్ 1, పార్ట్ 2, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ నౌ జెట్లీ. హాయ్. హలో అండి. హాయ్. నేను మొన్న రితేష్ రాణాతో మాట్లాడుతున్నాను. ఆయన అసలు మిమ్మల్ని వదలటం లేదు, మీరు అతను వదలటం లేదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదండి. నైస్ కాంబినేషన్. అంటే సచ్ ఏ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ఎవరు లాక్కోలేకపోతున్నారు ఏంటి అంటే ఆయన ఆయన నాకు చెప్పిన కథలన్నీ నాకు నచ్చి నేను చేస్తానన్న తర్వాత ఆయన ఇంకో దగ్గరికి వెళ్ళే టైప్ కొత్త కాదండి. నేను కాదు, ఇది వర్కౌట్ కాదని నాకు అనిపిస్తే డెఫినెట్గా ఐ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ గాన్ టు అదర్ పీపుల్. బట్ దెన్ ఐ మీన్ వీ హ్యావ్ ఏ వెరీ స్ట్రేంజ్ రిలేషన్షిప్. అంటే ఇట్స్ బిన్ క్వైట్ almost 5 years now since we've traveled together, and 6 years now. So starting lo kuda atanu as a stranger when he came to the office and everything, he used to wait for hours together to meet me and discuss and everything. But when he met me also, like, he was a very confident person, and the way he told the story, the way he showed his short films and everything, somewhere I got connected to him. He said this guy is genuine and very passionate about film making anedi నాకు అనిపించిందండి అప్పుడు. సో సరే, దెన్ ఐ టోల్డ్ హిమ్ దట్ వీఆర్ డూయింగ్ ఆల్ బిగ్ మూవీస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఇది సెట్ చేయాలంటే కొద్దిగా అంత ఈజీ కాదు. ప్లస్ నువ్వు డెబ్యూటెంట్, కొత్త నోన్ ఫేసెస్ని తీసుకోవడం అంత ఈజీ కాదు. దోస్ డేస్ ఈవెన్ మైత్రిలో కూడా అప్పుడు 3 మూవీస్ ఓల్డ్ ఓన్లీ. రంగస్థలం వాజ్ గోయింగ్ ఆన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆలోచించాల్సిన విషయం, కొంచెం టైం ఇవ్వాలి అని చెప్పి రంగస్థలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ పాపం 5-6 సార్లు ఆఫీస్కి రావడం జరిగింది. సో ఫైనల్గా లాస్ట్లో ఇంకా ఇన్నిసార్లు వస్తున్నాడు, ఇది 80% ఏదో బ్రేక్ ఇస్తే బాగుంటుందని అప్పుడు ఐ థాట్ వై నాట్ టేక్ ద మూవీ ఇన్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఒక ఐడియా వచ్చి, సరే స్టోరీ మొత్తం అప్పటికి నరేషన్ 2-3 నరేషన్స్ అయిపోయినాయి అండి. థర్డ్ టైం నరేషన్లో నాకు అది బాగా కరెక్ట్గా అనిపించింది, సెట్ అయినా. ఫస్ట్ టైం అతను నరేషన్ చాలా స్పీడ్గా ఇస్తాడండి, అంత చాలా వీక్. అది ల్యాప్టాప్ పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. అంత ఈజీ కాదు ఫాలో అవ్వడానికి. సో ఫస్ట్ టైం అంతా ఇట్ వెంట్ ఓవర్ మై హెడ్. సో సెకండ్ టైం విన్నప్పుడు కొంచెం అరే ఇంపార్టెంట్ ఏదో అక్కడక్కడ కనపడుతుంది అని అనిపించింది. థర్డ్ టైం ఈ ట్విస్ట్లు టర్న్స్ చాలా బాగున్నాయి, ఈ కామెడీ టైమింగ్ కానీ కరెక్ట్గా తను క్రాక్ చేయగలిగితే బాగానే ఉంటుంది అని ఒకటి అనిపించి, ఆ తర్వాత ఐ టోల్డ్ హిమ్ దట్ ఈ షుడ్ వర్క్ ఫర్ అట్లీస్ట్ 15 minutes footage. He should, if possible, take Simha and do it, because he wanted to do Simha. Putting Simha was not his idea; it was my idea. So I said, why don't you do? Anyway, you are looking at debutant, so I feel that he can do a good job and everything. సో అలాగా తను ఒక పైలట్ ఎపిసోడ్ సినిమాలకు సంబంధించిన ఒక 15 minutes చేసుకొని ఆ మ్యూజిక్ కానీ కొట్టించని చేసుకొని వస్తే అది చెప్పింది అక్కడ ఇమీడియట్గా అది చూస్తున్నప్పుడే కొద్దిగా ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఇంకా అప్పటి నుంచి ఇంకా మా ర్యాపో పెరిగిపోయింది. ఇంకా అలా చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. సో ఈజ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ. మీరు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్లో ఇవి ప్లస్ కిరణ్ అబోరాంతో ఒక ఫిల్మ్ అంతే కదా? అంతకుముందు ఒకడున్నాడు చేశానండి. ఒకడున్నాడు కూడా క్లాప్ ఎంటర్టైన్మెంట్. ఓకే. యమదొంగ వాజ్ విశ్వమిత్ర క్రియేషన్స్ అండి, పార్ట్నరు. యమదొంగ వాజ్ ఒకడున్నాడు వాజ్ ఆన్ క్లాప్ ఎంటర్టైన్మెంట్, విచ్ వాజ్ మై ఓన్ కన్సర్న్. ఒకడున్నాడు వాజ్ ఎ డీసెంట్ ఫిల్మ్, మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. వెరీ గుడ్ కాన్సెప్ట్. కానీ ఎందుకు గ్యాప్ వచ్చింది ఆ సినిమా తర్వాత? అంటే నాకు వేరే బిజినెస్ ఇష్యూస్ ఉండిన తర్వాత ఐ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్, ఐ వెంట్ టు కన్స్ట్రక్షన్ లైన్ అండి. సో దట్ దోస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆర్ అవుట్ సైడ్ హైదరాబాద్, ఇన్ మణిపూర్, అండ్ దెన్ ఐ హ్యాడ్ టు గో అబ్రాడ్ ఆల్సో ఫర్ some road constructions and everything. So I just went into that line because I got an opportunity, good opportunity. So I went into that line anamata. సో మళ్ళీ మైత్రిలోకి ఎలా వచ్చారు సిఇఓ? అది నా కన్స్ట్రక్షన్ లైన్లోనే వెంకట్ సతీష్ కిల్లార్ అని ఉన్నారు బ్రిద్ది సినిమాస్. సో హీ వాజ్ ఆల్సో ఇన్ ద సేమ్ హీ వాజ్ సివిల్ ఇంజనీర్ అండ్ హీ వాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంపెనీ అట్ దట్ టైమ్. So he watched me work in the organization, and he had a very good opinion about me and the way I was handling the things and everything. And he knows my background, that I am from the film industry and everything. So he and Naveen garu are very good friends kadandi. So Naveen gariki cheppడం జరిగింది, ఆయన ఇట్లా చెరి అని అతను ఉన్నాడు, అతను రైట్ నౌ ఈజ్ అబ్రాడ్, బట్ వన్స్ హీ కమ్స్ బ్యాక్ they were looking for someone to handle the productions and everything. So once he comes back, then we can set it up అని చెప్తే, అలాగా 2014లో ఒకసారి అనుకున్నాము శ్రీమంతుడు టైంలో. ఆ టైంలో ఇంకా సెట్ కాలేదు ప్రాజెక్టు. నేను ఇంకో ప్రాజెక్ట్ అది వస్తే వెళ్ళిపోయిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, అరే ఇక్కడ స్టార్ట్ అవుతుంది వస్తారా అంటే. నేను అన్న అది ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదండి, అది అయిన తర్వాత వస్తానండి. సో దట్ టుక్ 2 years. సో దెన్ 2016 I came back, and since then
అసలు హైదరాబాద్లో ఉన్న ప్రొడక్షన్ హౌస్లో సీఈఓ అనే పొజిషన్ అనేది ఫస్ట్ టైం నేను వింటున్నా. అంటే కార్పొరేట్ హౌసెస్ ఏమన్నా ఉంటే అది వేరే విషయం, బట్ మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్లో సీఈఓ అనే పొజిషనే లేదు. ఐ థింక్ దట్ ఈస్ ఒక కరెక్ట్ అండి. అది ఫస్ట్ టైం వీ హ్యావ్ కాయిన్ దట్ వర్డ్ CEO ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. లాట్ ఆఫ్ పీపుల్ సెడ్, ఇంక్లూడింగ్ రవి గారు కూడా అన్నారు, అదేంటి CEO ఏంటి, టర్మినాలజీ లేదు కదా అసలు మనకి. నేనన్నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేసుకుంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని వేసుకోవాలి, లేదంటే ప్రొడ్యూసర్ అని వేసుకోవాలి. ప్రొడ్యూసర్ అనేది కుదరదు. మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఐ వాజ్ ఆల్రెడీ ఏ ప్రొడ్యూసర్. సో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద వేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సో ఎనీవే వీఆర్ లుకింగ్ ఎట్ వెరీ బిగ్ గ్రోత్ ఇన్ ద ఆర్గనైజేషన్. యూ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ ఆఫ్ మోర్ అండ్ మోర్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ మే గెట్ ఇన్ టు ద కార్పొరేట్ మోడ్ ఆల్సో. సో CEO అని పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే, ఓకే మీ ఇష్టం అండి, మీకు ఏ డెసిగ్నేషన్ కరెక్ట్ అనిపిస్తే అది పెట్టుకోండి అని అన్నారు. సో CEO అలా సెట్ అయిపోయింది. మీరు అన్నట్టు అన్ని సినిమాలకి మీరు చేయలేనంత బిజీ అయిపోయింది ఆర్గనైజేషన్ కదా. ఇట్స్ వెరీ ట్రూ అండి. ఐ థింక్ ప్రాబ్లీ ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ద కంట్రీ విచ్ హెస్ గాట్ సో మెనీ మూవీస్. ఇట్స్ ద ప్రైడ్ ఆఫ్ Telugu film industry, I should say, because they are there everywhere. They are recognized all over the world now, and all the credit goes to Naveen Garu and then Ravi Garu for bringing this company to this shape and this kind of a name and goodwill. And మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన డైరెక్టర్ చంద్రశేఖర్ ఎల్లెట్టి. ఆయనతో కూడా ఒక ఫిల్ము ఉండబోతుంది అని కొన్ని రూమర్స్ కదండి, కరెక్ట్. అది మైత్రి మూవీ మేకర్స్లో ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయింది. జస్ట్ లుకింగ్ అట్ ద కాస్టింగ్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అది సెట్ అవుతే అది టేక్ ఆఫ్ అయిపోతుంది అన్నారు. మీ కామెడీ సెన్స్, మీరు ఇంతకుముందు చంద్రశేఖర్ ఎల్లెట్టి గారితో చాలా డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ తీశారు. దెన్ ఎన్టీఆర్ గారితో ఎంటర్టైనర్ తీశారు. రితేష్ రాణా వచ్చేసరికి కంప్లీట్లీ ఇట్స్ కామెడీ ఫిల్మ్స్ అనేసి. కానీ దట్ వియర్డ్ సెన్స్ ఆఫ్ కామెడీ ఒప్పుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ కామెడీ ఓరియంటేషన్, మీలో పర్సనల్ టేస్ట్ కూడా ఉండాలి. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ అండ్ వాళ్ళకి డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి చేయటం. వెరీ ట్రూ అండి, మీరు చెప్తుంది చాలా కరెక్ట్. కానీ అన్ఫార్చునేట్లీ నేను అసలు గట్టిగా నవ్వను. నాకు నవ్వు వస్తే లోపల నవ్వుకుంటాను కానివ్వండి. బట్ నేను సినిమాలో సీన్ చూసినండి, కొంతమంది సీట్లోంచి లేచి నవ్వడం, గట్టిగా నవ్వడం అనేది ఉంటుంది. అలాంటిది నాకు తన నరేషన్ ఇస్తున్నప్పుడు కొన్ని కామెడీ టైమింగ్స్, కొన్ని సీన్స్లో నాకే నవ్వు వచ్చిందండి. సో ఐ సమ్ గాట్ కనెక్టెడ్ ఇమీడియట్లీ. ఐ సెడ్, అరే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు లాఫ్ అవుట్ లౌడ్, దెన్ డెఫినెట్లీ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ద ఆడియన్స్ విల్ 100% ల్యాప్ ఇట్ అప్. నేను ఎప్పుడైనా కామెడీ సినిమా చూస్తున్నప్పుడు సీరియస్ చూస్తుంటే మా వాళ్ళు అందరూ పక్కన కూర్చొని, ఏంటి నువ్వు సినిమా చూస్తున్నావు, ఇంకా నేను ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటారనమాట మా వాళ్ళు. అలాంటిది అది ఐ వాజ్ ఏబుల్ టు somehow grasp it that this guy has got a good comedy timing అని చెప్పేసి. అండ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ద వే యూస్ టు టెల్ ద సీన్స్ ఆల్సో అండ్ ఎవ్రీథింగ్. 100% ఇది వ్యాకీగా ఉంటుంది అనేది, ఒక క్వాకీగా ఉంటుంది అనేది, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ అనిపించేది నాకు. ఆఫ్టర్ సీయింగ్ మధువర వన్ ఐ థాట్ ఓకే మై జడ్జ్మెంట్ కరెక్టే అని చెప్పి అనిపించింది. మీరు రామ్ గోపాల్ వర్మ గారితో గులాబీ, రంగీలా ఆ స్పేస్లో మీరు ఆర్ అసోసియేటెడ్ విత్ హిమ్ ఎట్ మార్కెటింగ్ లెవెల్. సో అప్పటి మార్కెటింగ్కి ఇప్పుడు మార్కెటింగ్ లెవెల్లో అసోసియేట్ కాలేదండి. అప్పుడు కూడా ప్రొడక్షన్ లెవెల్లోనే ఉండండి. ఐ స్టార్టెడ్ విత్ మనీ యాక్చువల్లీ. మనీతో స్టార్ట్ అయింది. అప్పటికి సినిమా అయిపోయింది, శివనాశ చేసేసారు. తర్వాత రాము నన్ను పిలిచి ఒక కొత్త క్యారెక్టర్, ఒక ట్రాక్ యాడ్ చేసాం, కాందాదాది. ఇది కొద్దిగా ఇది చేసి ఇది కంప్లీట్ చేసాం. సినిమా అయిపోయిన తర్వాత కాందాదా అంటే ఆల్రెడీ లిటిల్ బిట్ వాజ్ దేర్, బట్ దెన్ ఫుల్ లెంత్గా చేసి అది మొత్తం చేంజ్ చేశారు. మొత్తం సీన్స్ మొత్తం అన్ని మార్చి చేయడం జరిగింది. సో అది కంప్లీట్ చేసి అది రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనీ చేసాము. ఆ తర్వాత గులాబీ, అనగనగా ఒక రోజు, గులాబీ, ఇవన్నీ కూడా జరిగాయి. సో త్రూఅవుట్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఓన్లీ. ఐ వాజ్ నెవర్ ఇన్ ద మార్కెటింగ్ సైడ్ ఆర్ క్రియేటివ్ సైడ్. సో అక్కడ అంత యూ హ్యావ్ గట్ సచ్ ఏ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే ఫుల్ ఫిల్మ్ ఎరా 90s, 1992 నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 35 years ఇన్ ద ఇండస్ట్రీ. రైట్. సో చేంజెస్ ఏం గమనించారు? చేంజెస్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ చేంజ్ అండి.
It's not, those days also we used to make good movies. Those days also we used to make the same good movies in lesser number of working days and everything. Very low cost తో చేసేవాళ్ళము. But over a period of time, as everything evolved and technologies improved, then the cost of making started going up, and ఏమంటారు దాన్ని కొంచెం స్పాన్ పెరగడం, ఆ తర్వాత కొత్తదనం చూపించాలని చెప్పి తాపత్రయంతో బయట నుంచి కూడా టెక్నీషియన్స్ పిలవడము, లేదా బయట స్టూడియోస్ వాడడము. దోస్ డేస్ వీ నెవర్ యూస్ టు హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎవ్రీథింగ్ యూస్ టు బి కన్ఫైన్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అదే యమదం గురించి అడిగారు. వీ స్టార్టెడ్ ఇన్ జనవరి, ఫినిష్డ్ ఇన్ ఆగస్ట్. 150 days ఆఫ్ షూటింగ్ ఇన్ దిస్ 8 months. 8 monthsలో 150 days షూటింగ్ చేసి సినిమాని రిలీజ్ చేసాం. అండ్ దోస్ డేస్ ది సెట్స్ ఆల్సో అంటే సెట్ వర్క్ మేము స్టార్టెడ్ ఇన్ నవంబర్ డిసెంబర్ 2 months సెట్ వర్క్. ఆ యమలోకం సెట్ చేయడం కూడా అంత ఫాస్ట్గా చేయడం కూడా ఇట్స్ ఆల్ దోస్ డేస్ ద స్పీడ్ యూస్ టు బి లైక్ దట్ అండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం రీసెర్చ్ ఎక్కువ అవడము, కొద్దిగా ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్కి వెళ్ళడము, తర్వాత ఇంప్రూవైజేషన్స్, వీటన్నిటి వల్ల కొంచెం స్లోగా ఆ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ హెస్ చేంజ్ అండి. అదర్వైజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనలీ 3-hour movie is what we watch. అంటే అప్పట్లో ఆర్జీవీ ఈజ్ నోన్ ఫర్ చాలా తక్కువ బడ్జెట్లో వెరీ ప్రాక్టికల్గా వాట్ ఈజ్ నీడెడ్ అంటే స్క్రీన్ మీద ఎఫెక్ట్ కోసం చూసే వాళ్ళు తప్పితే స్క్రీన్ వెనక ఎంత ఖర్చు పెట్టాలి అనేది మినిమైజ్ చేయడాన్ని చూసేవారు. బట్ మ్యాక్సిమం స్క్రీన్ మీద ఎఫెక్ట్ ఉండేది. సో దట్ కైండ్ ఆఫ్ స్కూల్లో మీకు యాజ్ ఎ ప్రొడక్షన్లో వర్క్ చేస్తే దట్ మస్ట్ బి హెల్పింగ్ ఈవెన్ టుడే. డెఫినెట్గా అండి. ఎందుకంటే దోస్ డేస్ ద మూవీ వాజ్ యూస్ టు బి బేస్డ్ ఆన్ ఏ బౌండ్ స్క్రిప్ట్ అండి. కరెక్ట్గా క్లారిటీతో సీన్ వైజ్ చేసుకొని ఒక్కొక్క ఈచ్ డేలో ఎన్ని సీన్స్ చేయొచ్చు అనేది అలా బ్రేక్ డౌన్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళింది. దోస్ డేస్ ఈవెన్ ద డిజిటల్ ఫిలిం వాజ్ నాట్ దేర్. సో ఇట్ యూస్ టు బి నెగిటివ్. సో వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని దాన్ని ఆ నెగిటివ్ స్టాక్ ఎక్కువ వాడకూడదు అని చెప్పేసి ఇట్ యూస్ టు బి నెగిటివ్ యూస్ టు బి అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్ అట్ దోస్ డేస్. సో ఇవన్నీ ఆ ప్లానింగ్లో ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ హెస్ చేంజ్ అండి. అంటే ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్స్ అనేది ఉంటుందండి, లేదని అంటలేదు. బట్ యాజ్ యూ ఆర్ మేకింగ్ ద మూవీ అండ్ ఎవ్రీథింగ్, సమ్ న్యూ ఐడియాస్ కమింగ్ ఇన్, బెటర్మెంట్ ఆఫ్ ద మూవీస్ కోసం ఇంప్రూవైజేషన్స్ చేయడము. సో అండ్ అట్ ది సేమ్ టైమ్ అప్పుడు 8 monthsలో చేసిన సినిమా ఇప్పుడు 2 years అవ్వడము ఎందుకు అవుతుందంటే దాని డేట్స్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవ్రీ ఆర్టిస్ట్ ఈజ్ బిజీ, నెంబర్ ఆఫ్ మూవీస్ హవ్ gone up. If you want a character artist, he is not available. Sometimes the hero will have to sit at home because someone like Satya or Venal Kishore is not available because he is there in other movies. Or you have their dates and at the same time suddenly you get a call, ఆ సినిమా రిలీజ్ వచ్చిందండి కొద్దిగా పంపించండి చెప్పడం. సో ఇట్లాంటి వలన ఏమవుతుందంటే పీరియడ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ టైం ఎక్కువ అయిపోయిందండి జనరల్గా పెద్ద సినిమాలకి ఎస్పెషల్లీ. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద చేంజెస్ దట్ ఐ నోటీస్డ్ అండి. బట్ we have to keep in tune with the changing times also. We have to, because now our movie has become industry in international standards తో చేస్తున్నారు. సో దాన్ని కూడా కీపప్ చేసుకొని చేయడానికి కొద్దిగా డెఫినెట్గా టైం కొద్దిగా ఎక్స్ట్రా అవుతుందని నేను అనుకుంటున్నానండి. మైత్రి మూవీస్ అండ్ మీరు చెప్పారు కదా సతీష్ కిలార్ గారు, ఆయన పెద్ద సినిమా హీఈస్ ద మెయిన్ ప్రొడ్యూసర్. సో దానికి కూడా మీరు యూఆర్ వర్కింగ్? నో అది దట్స్ సెపరేట్ సెటప్ ఆల్ టుగెదర్. రిద్ధి వాళ్ళు చూసుకుంటున్నారండి మొత్తం. ప్రెజెంటింగ్ కైండ్ ఆఫ్ మిమ్మల్ని పబ్లిక్గా ఎక్నాలజ్ చేశారు అబౌట్ పుష్ప. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ప్లిట్టింగ్ దట్ ఇంటూ 2 parts, which worked, I mean, which kind of changed the entire మార్కెట్, తెలుగు ఫిల్మ్ మార్కెట్, పాన్ ఇండియా మార్కెట్, అల్లు అర్జున్ మార్కెట్, ఎవ్రీబడి చాలా చేంజ్ అయిపోయింది. మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు అనిపించింది ఇలా చేద్దామని? అండ్ ఆ డైనమిక్స్, ఎందుకంటే యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. సో అది నాకు ఎప్పుడు అనిపించింది అంటే నార్మలీ లైక్ ఇన్ మైత్రి మూవీ మేకర్స్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఇన్ వన్ ప్రాజెక్ట్ full time. Rest of the projects I supervise over the phone and through our reporting systems and everything which we have and everything. So what is happening in other projects, ఫోన్లలో చూసుకుంటూ ఫోన్లలో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ మీద నేను అలాంటిది నేను ఐ వాజ్ దేర్ ఫర్ రంగస్థలం, ఐ వాజ్ దేర్ ఫర్ డియర్ కామ్రేడ్, దెన్ ఐ వాజ్ దేర్ ఫర్ పుష్ప. సో సర్టన్ మూవీస్ ఆల్టర్ వీరియా ఇట్లాంటి సినిమాలు. సో పుష్ప షూటింగ్ వెన్ ఐఎమ్ దేర్ ఎట్ ద సెట్, వెదర్ ఇట్స్ పుష్ప ఆర్ ఎనీ అదర్ మూవీ, నార్మలీ I keep a tab on everything that's happening because I'm right from morning till evening I'm there కాబట్టి. సో ఇదేంటంటే ఈ స్టోరీ అనేది నాకు తెలిసినప్పుడు
ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ దాకా అంటే అదొక ఫ్లోలో వెళ్ళాంలేండి. లక్కీలీ ఏంటంటే సెకండ్ హాఫ్ ముందు తీయడం, ఫస్ట్ హాఫ్ సెకండ్ లీనియర్ సినిమాలో సీన్స్ ని బట్టి మీరు వెళ్ళాము. వెళ్ళినప్పుడు అది లెంత్ అది ఒకసారి జనరల్గా ఎడిట్లో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటే ఆల్మోస్ట్ 4 hours వచ్చేసింది, 3.5 hours వచ్చేసింది అని ఎప్పుడైతే అనిపించిందో, సెకండ్ హాఫ్ కూడా చేస్తే ఇంకో 4 hours వస్తే దీన్ని ఎలా 3 hoursలోకి ఎలా తీయగలుగుతాము అనేది ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. అప్పుడు వచ్చి ఫస్ట్ హాఫ్ ఏదో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదవుతుందో అది లుక్ గుడ్ ఇనఫ్ టు బ్రేక్. అన్ని చోట్ల అన్నిసార్లు ఆపర్చునిటీ రాకపోవచ్చు. సో ఇది డెఫినెట్గా డైరెక్టర్ గారి మైండ్లో కూడా ఉండుంటుంది. కానీ ఆయన యాజ్ డైరెక్టర్ హీ కెనాట్ కమ్ అండ్ సే నో ఐ విల్ కంటిన్యూ టు డూ అండ్ 6 hours మూవీ అని చెప్పలేరు. కాబట్టి ఆయన మైండ్లో ఉండుండొచ్చు, నాకు తెలీదు. సో నాకు అనిపించింది సరే ఇట్లా చేస్తే ఎలా ఉంటుందంటారు, దీన్ని ఇక్కడ బ్రేక్ చేస్తే పార్ట్ 1 కింద రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందంటారు అనేసరికి ఇమీడియట్లీ లైక్ ద ఐడియా అండ్ ఈ సెడ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా, లెట్ మీ అండర్స్టాండ్, లెట్ మీ అవాల్యుయేట్ అని చెప్పడం జరిగింది. తర్వాత హీరో గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ ఆల్సో ఫెల్ట్ దట్ మేబీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని ఎవ్రీథింగ్. సో దెన్ ఆఫ్టర్ దట్ లాట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ వెంట ఎడిట్ రూమ్లో కాల్ చూసుకొని అంత ఫ్లో ఫుల్గా హోల్ మూవీ ఉందా లేదా ఫస్ట్ పార్ట్లో సడన్గా అబ్రప్ట్గా మధ్య గ్యాప్స్ వచ్చేసి అవన్నీ ఉన్నాయి అన్నీ చూసుకున్న తర్వాత అది పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి అది వెళ్ళడం జరిగిందండి. సో దట్ బికమ్ ఏ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. రైట్. కానీ మీరు ఫస్ట్ అవ్వగానే యూ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద సెకండ్ పార్ట్లోకి చాలా ఇన్వెస్ట్ చేశారు. అంటే బియాండ్ అంటే ఒక సినిమాకి ఉండే బడ్జెట్ కంటే చాలా ఎక్కువ పెట్టారు పార్ట్ 2కి. లేదండి, అది right from the way after Pushpa 1 was released, the craze that was there for people, like it was like Bahubali 1 tarvata Bahubali 2 was how people were waiting. So similar craze came for Pushpa 1 after it was released from all over the country, including mass pockets in the Hindi belt and everything. So అది ఎప్పుడైతే అలాంటి రెస్పాన్స్ వచ్చిందో మాకు కనపడిందో, immediately we realized that we have a very big movie on hand. And not only we, even the non-theatrical people also lapped it up in the highest prices possible so far. I mean, so later on, no one else has come anywhere closer to that. Probably Varanasi may beat that and then go. So ఆ రేంజ్లో ఆఫర్స్ వచ్చినేసరికి ఏమైందంటే ప్రొడ్యూసర్స్ కూడా ఏమన్నారంటే డోంట్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్, డోంట్ పుట్ రిస్ట్రిక్షన్స్, లెట్ ఇట్ గో ద వే సుకుమార్ గారు వాంట్స్ ఇట్ టు గో బికాస్ దిస్ మూవీ కెన్ టేక్ ఇట్ అనేది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు దే యూస్ టు బి లిటిల్ బిట్ లిబరల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సో అండ్ యాజ్ వీ హెవ్ బీన్ లైక్ మధ్యలో చిన్న పబ్లిసిటీ పోస్టర్ వదలడం ఇట్లా చేసినా సరే దానికి ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ యూస్ టు కమ్ ఫర్ ద మూవీ. అండ్ ఈవెన్ అవర్ మ్యాక్స్ దాంట్లో కూడా మోస్ట్ అవైటెడ్ మూవీ, యాంటిసిపేటెడ్ మూవీ ఫర్ 2 years కంటిన్యూ నెంబర్ 1లో ఉండేది. సో వీ న్యూ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ అండ్ ఇఫ్ యూ మేక్ ఎ గుడ్ ప్రోడక్ట్ definitely it will be lapped up అని చెప్పి. So we put in all our efforts to ensure that second half is as big as possible, as better as possible and everything. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆర్మాక్స్ అనేసి మార్కెట్ రీసెర్చ్, మీరు పుష్ప 2కి ఆ మార్కెట్ రీసెర్చ్ కూడా ఫాలో అయ్యి అంటే సినిమాలో హౌ టు ఏ సీన్స్ని మార్కెట్ చేస్తే ఇట్ విల్ సీన్స్ డిజైన్ చేయటం, లేదంటే సీన్స్ని ట్రైలర్స్లో ఇంక్లూడ్ చేయటం, లేదంటే ఆ మార్కెట్ రీసెర్చ్ని కూడా సినిమా మార్కెటింగ్లోకి ఉపయోగించుకున్నారని. లేదండి, అట్లా అది మైండ్లో పెట్టుకుని అయితే మార్కెటింగ్ చేయలేదండి. మార్కెటింగ్ ఐడియాస్ వేర్ ఆల్ డైరెక్టర్ అండ్ హీరోస్ అని, డైరెక్టర్ అండ్ హీరో గారు కలిసి అనుకున్న ఐడియాస్ అనండి. వాళ్ళు ఆ శారీలో పోస్టర్ రిలీజ్ చేయడం కానివ్వండి, గ్లిమ్స్ కూడా ఇనీషియల్గా ఎలా చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ ఐడియాస్ అన్నీ వేర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ అదర్ మార్కెట్ ట్రెండ్స్ దట్ కేమ్ అండి. ఇప్పుడు ఫౌజీ ఫిల్మ్ అంటే మచ్ టాక్డ్ అబౌట్, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అంటే చాలా డిలే అవుతుంది బికాజ్ ఈజ్ ప్రభాస్ గారు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్? అంటే టార్గెట్ ఈజ్ దిస్ ఇయర్ ఓన్లీ. వీఆర్ టార్గెటింగ్ అక్టోబర్ ఆర్ మ్యాక్సిమం డిసెంబర్. సో వీ హ్యావ్ ఆల్రెడీ డన్ 80% ఆఫ్ ద మూవీ అండి. సో వీ జస్ట్ హ్యావ్ సమ్ ఫైట్ సీక్వెన్సెస్ టు డూ నౌ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టాకీ పార్ట్ టు బి డన్ అండి. సో ప్రభాస్ గారు కూడా మాకు బల్క్ డేట్స్ ఇవ్వడం జరిగింది. రాజాసాబ్ తర్వాత బల్క్గా ఇచ్చారు డేట్స్. సో మేజర్ పోర్షన్స్ ఆఫ్ హిమ్ ఆల్రెడీ. ప్రభాస్ గారు ఎన్ని రోజులు కావాల్సి వస్తుంది డేట్స్? ఒక 35 days ఉంటే సరిపోతుంది మనకి. అంటే అందులో 3 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయండి. ఒకటి ఫిల్మ్ అయిపోయింది, ఇంకో 3 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. సో వాటికి కావాలి. టాకీ పార్ట్ ఆల్మోస్ట్ డన్ అండి. ఇట్స్ ఆల్ ఫర్ యాక్షన్స్ ఓన్లీ. ఇప్పుడు ట్విట్టర్ అనేది పెద్ద గాసిపింగ్ మెషిన్ అయిపోయింది. ప్రతి పెద్ద సినిమాకి ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్
పుష్ప 2 అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు బ్రేక్ తీసుకుని వెళ్తుంటే గడ్డ తీయించాడు, గొడవలు వచ్చినవి సుకుమార్ గారితో. ఇద్దరు దే ఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్, ఆయన అలిగి వెళ్ళిపోతున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు, సంథింగ్ లైక్ దట్. యూనో ఈ ఫిలిం కూడా ఫౌజిక్ కూడా ప్రభాస్ గారి డేట్స్ ఇవ్వటం లేదు, హీ షిఫ్టెడ్ టు కల్కి 2 అనేసి అట్లా చేస్తున్నారు. మళ్ళీ ఎన్టీఆర్ నీల్ గారి ఫిలిం కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. సో ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు అట్లా రాళ్ళు పడుతుంటే మీరు హౌ డూ యూ హ్యాండిల్ దట్? ఎందుకంటే ట్రూత్ ఏంటో మాకు తెలుసు కదండి. సో ఈ జస్ట్ we feel that there's no need to respond to such rumors and gossip and everything, because whatever we know what the film and whatever needs to be released, we do it officially on our handles. తత్మూలంగా మాట్లాడలేదు, గాసిప్ కోసం మాట్లాడే చాలా మంది ఉంటారు కాబట్టి ఐ థింక్ వీ షుడ్ నాట్ మచ్ వరీ అబౌట్ సచ్ థింగ్స్ అండి. దే ఆర్ ఆల్ బార్కింగ్ డాగ్స్, వీ షుడ్ లీవ్ ఇట్ అంతే. రైట్. అంటే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, చాలా రోజులు అయింది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇట్? No, it's going on at good speed now అండి. సో from now onwards it's on target only. Next year release అనుకున్నాం, దాని ప్రకారం అయితే అయిపోతుంది. Because everyone knows Prashant Neel garu is very fast at his work. Yeah, very very. So right now the shooting is going on full swing అండి. మీరు సుకుమార్ గారితో తీశారు పర్ఫెక్షనిస్ట్, హీ టేక్స్ బిట్ ఆఫ్ టైమ్. నీల్ గారితో తీస్తున్నారు, హీఈస్ లైక్ ఇన్ ఏ జిఫ్. పూరి జగన్ గారి లాగా వెంటనే తీసే కెపాసిటీ ఉంది. సో హౌ డూ యూ కంపేర్ దోస్ టూ? సో యాజ్ ఐ సెడ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ గాట్ దేర్ ఓన్ స్టైల్ అండి, డెఫినెట్గా. సో కొంతమంది స్పీడ్గా చేసేవాళ్ళు స్లోగా చేయమంటే చేయలేరు, స్లోగా చేసేవాళ్ళు స్పీడ్గా చేయమంటే చేయలేరు. సో బట్ దే హ్యావ్ దట్ యూనిక్ స్టైల్ ఆఫ్ మేకింగ్, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోత్ ఆఫ్ దెమ్ గివ్ ద రిక్వైర్డ్ డిజైర్డ్ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కానివ్వండి, కంటెంట్ అవనండి ఇస్తారు. కాబట్టి మాకు వి జస్ట్ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ వర్కింగ్ స్టైల్స్ అండి, అంతే. రైట్. ఇప్పుడు సత్య మత్తు వదలరాలో బాగా నోటీస్ అయ్యాడు ఫర్ హిజ్ కామెడీ టైమింగ్. ఒకసారి క్రేజ్ వచ్చేసింది. మత్తు వదలరా 2తో హీస్ గట్ ఫ్యాన్ ఫాలోయింగ్ యాక్చువల్లీ. ఇందులో హీఈస్ లైక్ మెయిన్ లీడ్. మీరు హీరో అనకపోయినా హీస్ ద స్టార్ ఆఫ్ ద ఫిల్మ్, హీస్ ద క్రౌడ్ పుల్లర్ బేసికల్లీ. సో సత్య గారి కెరీర్కి యూ అండ్ రితేష్ రాణా రెస్పాన్సిబుల్ అన్నట్టు, అంటే మేకింగ్ హిమ్ ఏ స్టార్. సార్ ఆయనకి టాలెంట్ ఉందండి. అతను మేము కాకపోతే ఇంకోరైనా కూడా అది ఐడెంటిఫై చేసి ఇచ్చి ఉండేవాళ్ళేమో మనకు తెలియదు. ఇక్కడ ఏమైందంటే ఇట్ సో హ్యాపెన్ దట్ రితేష్ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, అండ్ రితేష్ somehow likes his started liking his timing and everything. They got connected. ఆయన ఏ స్టోరీలో కామెడీ ఏది మైండ్లో పెట్టుకున్నా ఆయన్నే పెట్టుకుంటున్నాడు. హ్యాపీ బర్త్డేలో కూడా పెట్టడం కారణం దాన్ని పెట్టుకుంటున్నాడు. సో ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికి. బట్ ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్ అండి, అంటే బికాస్ బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్, దేర్ వేవ్ లెన్స్ ఆర్ మ్యాచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈయన కావాల్సిన కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు తను. మత్తు వదలరా 1 అవనండి, హ్యాపీ బర్త్డే అవనండి, మత్తు వదలరా 2లో అవనండి. సో వీటన్నిటితో సో జెట్లీ ఆల్సో యుల్ ఫైండ్ ద సేమ్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్ మేకింగ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఫర్ మీ ఆల్సో. ఇప్పుడు మత్తు వదలరా 1కి మత్తు వదలరా 2కి బడ్జెట్ ఎక్స్ అయితే హౌ మచ్ ప్రాఫిట్స్ యూ గాట్? సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ అండి రెండిట్లో. సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్, ఐ వుడ్ సే ఇట్స్ జస్ట్ నాట్ నార్మల్ ప్రాఫిట్స్, సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్, కీపింగ్ ఇన్ మైండ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఐమ్ టాకింగ్. యా, ఇంటూ ఎక్స్, యా, ఇంటూ 2x ప్లస్లోనే ఉంటుందండి డెఫినెట్గా. గుడ్ ప్రాఫిట్స్ అండి. జెట్లీ ఓన్ రిలీజా ఏంటి? వాట్ ఆర్ ద ఎకనామిక్స్? యా, ఓన్ రిలీజ్ అండి. అన్ని ఇంతకుముందు చేసినవి అన్నీ కూడా క్లాప్ ఎంటర్టైన్మెంట్లో వచ్చినవన్నీ ఓన్ రిలీజ్లో చేసామండి. డిస్ట్రిబ్యూటర్స్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ చేసాము. మా సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారానే చేస్తున్నామండి. సో నాన్ థియేట్రికల్ డీల్స్ ఆర్ ఆల్సో క్లోజ్డ్. సో జనరల్గా మైత్రి బ్యానర్ మీద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ వండర్ఫుల్గా వర్క్ అవుతాయి, కానీ మిడ్ రేంజ్ ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ అనేసి ఒక చిన్న ఇది ఉంది కామెంట్. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి. మిడ్ రేంజ్ ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, నాట్ ఓన్లీ ఫర్ మైత్రి బట్ ఫర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. ఇఫ్ యూ సీ దేర్ ఆల్ గుడ్ స్టార్స్. వాల్యూమ్ ఎక్కువ కాబట్టి కనిపిస్తుంది. అది వాల్యూమ్ ఎక్కువగా కనపడుతుంది. అందరు కూడా మిడ్ రేంజ్ హీరోస్ అందరు కూడా దేర్ ఆల్ గుడ్ స్టార్స్. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ద మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ సమ్హౌ for reasons best known to everyone, to the audience only, why they are not going to the theatres అనేది is a big question mark which needs to be understood and evaluated.
ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా ఉంది, మూవీ ఈజ్ గుడ్ మూవీ అనేది యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల నుంచి, అన్ని ఆడియన్స్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ బాగుందన్నారు. బట్ దెన్ పీపుల్ డింట్ కమ్ టు ద థియేటర్స్. అలాంటి నెంబర్ ఆఫ్ మూవీస్, అదర్ మూవీస్ ఆల్సో, అదర్ హీరోస్ అవుతుంది. మేబీ ఇన్ ఆ కేస్ దేర్ 1 or 2 mid-range hero movies which the stories were not good and so it did not do well. That's a different thing. That anyway we have to accept. బట్ ఇది బాగుంది కూడా రాకపోవడం అనేది కొంచెం ఇది అలార్మింగ్ ట్రెండ్ అది. సో ఐ హోప్ ఇట్ విల్ గెట్ అరెస్టెడ్ అండ్ దెన్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండ్ కరెక్షన్స్ విల్ హ్యాపన్ అండ్ స్లోలీ దే విల్ ఆల్సో ఫైండ్ దర్ మార్కెట్ అనేది ఒక హోప్. ఉస్తాద్ భగత్ సింగ్ రీసెంట్ ఫిల్మ్స్లో మీరు చేసిన వాటిలో డిసప్పాయింట్ అయింది. సో మీరు అనుకున్న రీజన్, డిడ్ యూ ప్రెడిక్ట్ ఇట్ ఆర్ ఇట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ? ఫ్లాప్ అవుతుందని అయితే డెఫినెట్గా ప్రెడిక్ట్ చేయలేదండి. వీ థాట్ ఇట్ విల్ రీజనబుల్లీ డూ ఆల్ రైట్ అని అనుకున్నాము డెఫినెట్గా. అంటే ఇట్స్ రెగ్యులర్ ఫార్మాట్ బేసికల్గా. సో కమర్షియల్ టిపికల్ రెగ్యులర్ ఫార్మాట్, సాంగ్స్, డాన్స్లు, ఫైట్లు ఇవన్నీ ఉన్న సినిమాని. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యాన్స్ ఆల్సో ఎక్స్పెక్ట్. అండ్ దెర్ ఈస్ అ స్టోరీ, ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ వేగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. So, but somehow, as I said, audience have taken the call not to watch the movie. So, పెద్ద సినిమాలకు కూడా ఓటీటీ ఇష్యూస్ ఆర్ అరైజింగ్ అనేసి అంటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్లో వాట్ ఈస్ ద రీజన్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏది చేస్తే బెటర్ ఉంటుంది? కరెక్టేనండి. ఓటీటీస్ కూడా ఇప్పుడు ఈ మధ్యన మార్కెట్ డౌన్ అయిపోయిందండి బాగా. శాటిలైట్ అది జీరో అయిపోయింది ఆల్మోస్ట్. జీరోనే అనొచ్చు. నో వన్ ఈస్ పికింగ్ ఇట్ అప్, దే పికింగ్ అప్ దట్ throwaway price, so it doesn't make much of a. Earlier satellite used to bring good revenues. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు అసలు యాడ్సే రావడం లేదు, మేము యాడ్స్ రాందే మేము ఎందుకు కొనుక్కుంటాం, మాకేంటి, మేము ఇంతకుముందు మేము కొనుక్కొని యాడ్స్ సంపాదించి యాడ్స్ ద్వారా రెవెన్యూ వచ్చేది, ఇప్పుడు లేదు కాబట్టి మేము కూడా తగ్గించి తీసుకుంటాం అనేది ఒక పాయింట్. సిమిలర్లీ ఓటీటీ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. వీఆర్ నాట్ గెటింగ్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వీఆర్ యాంటిసిపేటింగ్. మేము ఇంత రేట్లు పెట్టుకున్నాము మీ దగ్గర నుంచి, దాని తగ్గట్టుగా మాకు ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ కమ్ టు నో, దే విల్ బి ఏబుల్ టు ఎవాల్యుయేట్ investment vis-a-vis the revenue that they're getting. So workout కావడం లేదు. So we'll have to cut down on the thing, we'll have to cut down on the content as well as the costs and everything అనేది వాళ్ళు కూడా. So as I was telling earlier, there are a lot of problems. Every stakeholder is having some issue or the other. So slowly the reality will set in, the corrections will happen. Ultimately we'll come to know what is the non-theatrical values for a movie may fetch, వాట్ ఈస్ ద థియేట్రికల్ వాల్యూస్ మూవీ మే ఫెచ్. సో ఈ రెండు మైండ్లో పెట్టుకొని మనం ప్రొడక్షన్ కాస్ట్ ఎలా కంట్రోల్ చేసుకొని మనం ఈ కాస్ట్లోకి ఎలా తెచ్చుకోవాలన్న రోజునే మనకి వైబిలిటీ అనేది కనపడుతుందండి. సో ఇట్స్ నాట్ ఎ వైబుల్ ప్రాజెక్ట్, దెన్ వీ షుడ్ నాట్ అటెంప్ట్ ఇట్. వీ షుడ్ టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ పాజ్ ఫర్ సమ్ టైమ్. చేయాలి కదా అని చెప్పేసి మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనేది ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ కూడా రియలైజ్ చేస్తున్నారు. సో వెరీ సూన్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ గెట్ బ్యాలెన్స్డ్ అవుట్ అండ్ కరెక్షన్స్ విల్ హ్యాపన్. And just hope that all the stakeholders will be happy. ఒకటి ఏంటంటే హీరో రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్లో పార్ట్నర్ అవటం అనేది వన్ ఆఫ్ ద వైబుల్ సొల్యూషన్స్ అని అంటున్నారు. అండ్ సమ్ హీరోస్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు దట్ మోడల్. హీరో అండ్ డైరెక్టర్ వాళ్ళు ఇఫ్ దే బికమ్ పార్ట్నర్స్ ఇన్ టు ద ప్రొడక్షన్, అది వైబుల్ మోడల్ అవుతుందేమో కదా? డెఫినెట్గా వైబుల్ అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 ఉంది, హీరో అండ్ డైరెక్టర్ పార్ట్నర్స్. Andhra King Taluka hero is a partner. Few more movies which we are now just recently started locked in also, we are entering into that model. So that's one good step towards correction that is happening. So ఇవి కాకుండా వేరే కూడా కొన్ని స్లోగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ కూడా ఇంత ముందులాగా మనం రిస్ట్రిక్ట్ చేసి నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ రిస్ట్రిక్ట్ చేసి ఎగ్జాక్ట్గా అనుకున్నాడు ఈ రోజు ఆ రోజు తీసి, సో అవన్నీ కూడా స్లోగా కంట్రోల్లోకి తేయగలిగితే మనం డెఫినెట్గా మనం మళ్ళీ ఒక మనకు ఊపిరి తీసుకోవచ్చు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఆన్ క్లాప్ ఎంటర్టైన్మెంట్? క్లాప్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అగైన్ ఇస్ విత్ రితేష్ రాణా అండి. హారర్ MV3 నో హారర్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. ట్రూ బ్లూ హారర్ అంటే కదా, నో కామెడీ? నో కామెడీ అట్ ఆల్. హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు టచ్, ఐఎమ్ డన్ విత్ కామెడీ అంటున్నాడు ఇప్పుడు ఆయన. సో ఈ సినిమా చేసిన తర్వాత మతవల్ర 3 చేస్తున్నాడు. దీస్ 2 ఆర్ డెఫినెట్లీ లైన్డ్ అప్ విత్ రితేష్. ఇది కాకుండా ఇంకా 3 సబ్జెక్ట్స్ విన్నాను కొత్త వాళ్ళది అది. బట్ as I said, after these things settle down in the industry, when the things are in a comfortable position, అప్పుడు చేద్దాం, కాస్ట్లు కొంచెం తగ్గిందా చేద్దాం అనేది. మైత్రిలో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? మైత్రిలో చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అందరు హీరోస్తో ఉన్నాయి. ఇప్పుడు
ప్రభాస్ గారితో జరుగుతుంది, ఎన్టీఆర్ గారితో జరుగుతుంది, దెన్ విజయ్ దేవరకొండతో జరుగుతుంది, మన జై హనుమాన్ రిషబ్ శెట్టితో జరుగుతుంది, రామ్ చరణ్ గారితో నెక్స్ట్ సుకుమార్ రామ్ చరణ్ స్టార్ట్ అవుతుంది జూన్లో, అల్లు అర్జున్ గారి ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ పెద్దవాళ్ళతో. ఇవి కాకుండా ఇంకా చాలా మూవీస్ లైన్డ్ అప్ ఉన్నాయి. సో చిన్న చిన్న మూవీస్ కూడా జరుగుతున్నాయి. యాజ్ ఐ సెడ్ వన్ మూవీ కాల్ 418 హారర్ ఫిలిం ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్. అవునవును, హోంబలేతో అంటే ఈజ్ ప్రశాంత్ నీల్ గారి అసిస్టెంట్ అని ఆయన. సో అలాంటి 2-3 చిన్న సినిమాలు చేస్తున్నాము. సో ఓవరాల్ మీరు ఒక నెంబర్ చెప్పండి, ఇన్ని సినిమాలు చేస్తున్నాను మైత్రి మీద. నాకు తెలిసి ఒక 9 ప్రొడక్షన్లో ఉన్నాయండి. ఒక 7-8 విల్ బి అండర్ పైప్లైన్, ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్లో. రామ్ చరణ్ గారిది, సుకుమార్ గారిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూలై అనుకుంటున్నాం అండి. జూలై మోస్ట్లీ జూలై ఆగస్ట్ వి మే టేక్ ఆఫ్. ఒరిజినల్గా జూన్ అనుకున్నాము, బట్ ఇది కొంచెం పోస్ట్పోన్ అయింది జూలై ఆగస్ట్ నుంచి. అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్. యా, ఇట్ విల్ బి 1 year టార్గెట్ పెట్టుకున్నాము. అంటే ఇన్ని ఫిల్మ్స్ తీస్తూ ఎకనామికల్లీ వైబుల్ ఉండి మంచి మంచి హిట్లు ఇవ్వటం అనేది ఇట్స్ ఏ చాలా వెరీ రేర్. అంటే ఇన్ని సినిమాలు తీసినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఏ ప్రొడ్యూసర్ టు ఇంకా సినిమాలు తీసే కెపాసిటీ ఉండేంత మనీ వెనక్కి తెచ్చుకోవటం అనేది చాలా రేర్ ఫీట్. దట్ ఈస్ బీయింగ్ అచీవ్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. ఆల్ క్రెడిట్ టు నవీన్ గారు అండి. ఆయన ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ అండి. అదే, ఎందుకంటే బిగ్ ఫిల్మ్స్ హ్యావ్ టు వర్క్ బిగ్ టైమ్. అలా అయితేనే ద సిస్టమ్ విల్ సర్వైవ్. కరెక్ట్. బిగ్ ఫిలిమ్స్ అకౌంట్ ఫర్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద రెవెన్యూస్. బిగ్ ఫిలిమ్స్ అండ్ మిడ్ రేంజ్ ఫిలిమ్స్, స్మాల్ ఫిలిమ్స్ హార్డ్లీ 10% ఆఫ్ ద టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఈ బిగ్ ఫిలిమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి ఎంత బాగా చేసి ఎంత బాగా తీయగలితేనే అంత బాగా. జస్ట్ హోపింగ్ దట్ దేర్ ఆర్ బిగ్ ఫిలిమ్స్ కమింగ్ అప్ నౌ. వారణాసి ఈస్ కమింగ్ అప్. సో సిమిలర్లీ రాకా ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫిలిం. సో అండ్ ఫార్చునేట్లీ ఫర్ ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ, దురేందర్ ఆల్సో డిడ్ వెరీ వెల్, అండ్ పెద్ది ఈజ్ అనదర్ మూవీ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో అలాగా సబ్సిక్వెంట్ వచ్చే రాబోయే మూవీస్ అన్నీ కూడా పెద్ద హిట్లు కావాలని మనం కోరుకోవాలని, మంచి మూవీస్ కూడా, అన్ని మంచి సబ్జెక్ట్స్ కూడా ఛాన్సెస్. కానీ దీనివల్ల నెంబర్ ఆఫ్ మూవీస్ ఆర్ గోయింగ్ డౌన్. అంటే ఈ సమ్మర్ ఈజ్ గాన్ వేస్ట్. లాస్ట్ ఇయర్ ఆల్సో ఇట్స్ గాన్ వేస్ట్. ఈ ఇయర్ కూడా గాన్ వేస్ట్. అంటే సడన్గా అన్ని నెక్స్ట్ ఇయర్లో ఎక్కువ పడతాయిలేండి. అవును, నెక్స్ట్ ఇయర్ మనం సర్వైవ్ అవుతే తర్వాత నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా చేసుకోవచ్చు. అదే వారణాసి లాంటి సినిమా, రాకా లాంటి సినిమా ఇప్పుడు వస్తే అది సమ్మర్. ఇయర్లో వి స్టిల్ హ్యావ్ పెద్ద ఒకటి వస్తుంది. ఎవ్రీథింగ్ గోస్ వెల్. ప్రభాస్ గారి మూవీ ఒకటి వచ్చినా బాగానే ఉంటుంది. రణబాలి ఆల్సో ఇస్ హోప్ఫుల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి బిగ్ మూవీ. సో లెట్స్ హోప్. యా, ఐ లైక్ ద వే యూ బ్యాక్, అంటే మైత్రి మూవీస్ బ్యాక్ ద డైరెక్టర్స్ ఇన్ ఎ బిగ్ వే. అంటే ఆ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రణబాలికి ఆ లెవెల్ డీటెయిలింగ్ అంతా, దట్ ఈస్ పెద్ద స్పాన్ కదా. గెటింగ్ హాలీవుడ్ యాక్టర్, హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ ఫైటర్స్ అండ్ because that movie requires artists also from because it's set in British era, 1870s. We need white artists, foreigners. Okay. So I'm eagerly looking forward to Jet Li, ఎందుకంటే Satya is my personal favorite. Okay. So I love watching him on big screen, especially గా dances. చిరంజీవి గారి swag తో డాన్స్ చేస్తుంటారు. Nobody expects him to do like that. All the best. Thank you so much, and thank you so much.